నమస్తే. ప్రస్తుతం మన యువత చాలామంది యూట్యూబ్ ఛానల్ లోపల ఎక్కువగా హ్యూమరస్ జోక్స్ ఉన్న హాస్యభరితమైన రీల్స్ ఎక్కువగా చూస్తుంటారు. దానికి సంబంధించిందే ఒక హాస్యభరితమైన సంభాషణ ఒక అమ్మాయి ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్ మధ్యన జరిగే ఒక సంభాషణ ఈ వీడియోలో చెప్తాను, వినండి. ఒకానొకప్పుడు మరి ఒక అమ్మాయి వాళ్ళ వరండాలో వాళ్ళ బామ్మగారి నాయనమ్మ గారితో కూర్చుంది, గ్రాండ్ మదర్తోని కూర్చుని ఉందన్నమాట. హఠాత్తుగా ఈ అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చాడు. వెంటనే ఈమె ఏముంది, ఏయ్ నువ్వు డాడ్ ఈజ్ ఎట్ హోమ్ అనే పుస్తకం పట్టుకొచ్చావా, ఆనంద్ గారు రాసింది అని అడిగింది. వెంటనే అతను ఏమన్నాడు, లేదు నేను ఆ పుస్తకం పట్టుకురాలేదు, నేను వేర్ ఐ షుడ్ వెయిట్ ఫర్ యూ అనే పుస్తకము రాంపాల్ గారు రాసిన పుస్తకం తీసుకొని పోదామని వచ్చాను నీ దగ్గరికి అని అన్నాడు. వెంటనే ఆ అమ్మాయి ఏముంది, అయ్యో ఆ పుస్తకం నా దగ్గర లేదే, నా దగ్గర అండర్ ది మ్యాంగో ట్రీ అనే పుస్తకం ఉంది అని ఆమె బదులిచ్చింది. వెంటనే ఈ అబ్బాయి ఏమన్నాడంటే, సరేలే అని చెప్పాడు. అట్లాగే నువ్వు కాల్ యూ ఇన్ 5 minutes అనే పుస్తకం కూడా మరి ఆనంద్ బక్షి రాసిన పుస్తకాన్ని కూడా పట్టుకొని రమ్మని బదులిచ్చాడు. తప్పకుండా ఆ పుస్తకం నేను తప్పకుండా పట్టుకొస్తాను అని అన్నది. వెంటనే మరి నేను ఇంకో పుస్తకం కూడా పట్టుకొని వస్తాను, వోంట్ లెట్ యూ డౌన్ మహమ్మద్ అఫ్జల్ రాసిన పుస్తకం పట్టుకొస్తాను, తప్పకుండా తీసుకో అని చెప్పింది అన్నమాట. చెప్పిన తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ నాయనమ్మకు గ్రీట్ చేశాడు, వెళ్తున్నాను బామ్మగారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంటనే వాళ్ళ నాయనమ్మ ఏముందంటే, ఈ అబ్బాయి చాలా తెలివిగలవాడు ఉన్నట్టున్నాడు, చాలా పుస్తకాలు చదివినట్టున్నాడు అని అంది. వెంటనే ఆ అమ్మాయి, అవును నాయనమ్మ, ఇవ చాలా పుస్తకాలు చదివాడు ఇతను, మా క్లాస్ లోపల చాలా ఇంటెలిజెంటు అని బదులిచ్చింది. ఏం ఇంటెలిజెంటు, ఈయన చాలా పుస్తకాలు చదివాడు కానీ ఒక పుస్తకం చదవలేదు అని ఆమె కొద్దిగా వెక్కిరింపుగా అన్నది. వెంటనే ఈమె ఏమందంటే, ఏం పుస్తకం బామ్మ అది అని అడిగింది. ఏమీ లేదు, ది ఓల్డ్ పీపుల్ ఆర్ నాట్ స్టూపిడ్ అనే పుస్తకము రిటర్న్ బై ఘోష్ రాసిన పుస్తకం ఇతను చదవలేదు, అతనికి చెప్పు ఈ పుస్తకం చదవమని అని వెక్కిరింపుగా అంది. అంటే ఇక్కడ సంభాషణ మొత్తం వీళ్ళిద్దరూ ఏం చేశారు, ఫస్ట్ లైన్ లోపల డాడ్ ఈజ్ ఎట్ హోమ్, నాన్నగారు ఇంట్లో ఉన్నాడు అంటే ఈ బామ్మగారి తెలియకుండా ఈ పుస్తకం పేరు చెప్పి ఒక ఆథర్ పేరు చెప్పారు. ఆయన ఏమన్నాడు, నేను ఆ పుస్తకం తీసుకుపోవడానికి రాలేదు, నేను ఎక్కడ వెయిట్ చేయాలనే దానికి అని అడిగాడు అనమాట. అప్పుడు ఆమె ఏం రిప్లై ఇచ్చింది, ఆ పుస్తకం లేదు కానీ మ్యాంగో ట్రీ కింద ఉండు అని బదిలిచ్చింది. వెంటనే సరేలే సరే అదే పట్టుకొనిరా అని, మరి ఈ పుస్తకం కూడా పట్టుకొనిరా అని, ఇంకోటి ఏంది 5 నిమిషాల తర్వాత కాల్ చేయని కూడా అన్నాడు. వెంటనే ఆమె ఏముంది, షూర్ తప్పనిసరిగా పట్టుకొస్తాను, మరి ఇంకో పుస్తకం కూడా పట్టుకొస్తాను, మరి వోంట్ ఏది డౌన్ అనే పుస్తకం అనేది చెప్పింది, అంటే నువ్వు వెళ్ళిపోకు అక్కడనే ఉండు అనే పుస్తకం పేరు చెప్పి దానికి ఘోష్ అని పేరు పెట్టి చెప్పింది అనమాట. ఇవన్నీ బామ్మగారికి అర్థమైంది, కానీ వాళ్ళిద్దరు ఏమనుకుంటున్నారు, అవి అర్థం కాలేదు అనుకుంటున్నారు. ఆమె ఏమి షాక్ ఇచ్చింది, ఈ పిల్లవాడు ఈ పుస్తకం చదవలేదు, పోయి చదవండి అని చెప్పి ఏం పుస్తకం పేరు చెప్పింది, ముసలి వాళ్ళు అందరూ అధమస్తులు కాదు, పిచ్చివాళ్ళు కాదు, నాట్ స్టూపిడ్
వాళ్ళేమి తెలివి తక్కువ వాళ్ళు కాదు అనే పుస్తకం చదువుకోమని చెప్పింది. ఎంత బాగుందో చూడండి. జోక్గా ఉంది. మరి ఇద్దరి మధ్యన సంభాషణ బాగుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.